హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, ఈ 11 నెలలు కూడా ప్రభు మనకు తోడుగా ఉంటూ ప్రతి కీడులోను, ప్రతి నష్టంలోను, ప్రతి బాధలోను, విషాదకరమైన లోయలోను, మారాలాంటి అనుభవాల్లోనూ మనకు ఆయన అండగా ఉంటూ, ఆయన మనల్ని కాపాడుతూ, మనకు క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని, ఇటువంటి ఒక వినాశనకరమైన పరిస్థితుల మధ్య మనం నశించిపోకుండా ప్రభు మనల్ని కాపాడి ఉన్నాడు. అవును, ఎంతో క్షేమమును, నెమ్మదిని మనకు కలుగజేసి ఉన్నాడు. అదే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఈ 12వ నెలలో ప్రభు మనల్ని ఎలా నడిపించబోతున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఈ మాట. దేవుడంట ఈ నెలలో, ఈ సంవత్సరం, ఈ చివరి మాసంలో దేవుడు నూతనమైన కార్యాలు, మేలైన కార్యాలు, కృపగలిగిన కార్యాలు, మీ జీవితమును మార్చే, మీ జీవితంలో ఆయన కృపను, ఆయన శక్తిని కనపరిచే, ఆయన ఒక నామమును మహిమపరిచే మేలైన కార్యములను దేవుడు చేయబోతున్నాడంట. ఒకవేళ ఇంకా మీరు ఉద్యోగం కోసము బాధపడుతున్న వారుగా, వివాహం కోసం బాధపడుతున్నారుగా, ఇంకా పిల్లలు లేని వారుగా మీరు బాధపడుతున్నారేమో, ఏదైనా బిజినెస్ కానీ సేవ కానీ ప్రారంభించడానికి మీరు ఆసక్తి కలిగి ధైర్యం చేయలేక ఆగిపోతున్నారేమో, అయితే దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎలాంటి ఒక నష్టము కానీ, ఎలాంటి ఒక అపాయము కానీ, కీడు కానీ రాకుండా నీకు మేలు కలుగునట్లుగా నేను నీకు తోడుగా ఉండి, నీవు చేయు సమస్తమును నేను వర్ధిల్లింపజేసి ఆశీర్వదించి నీ ద్వారంగా నా నామమును గణపరచబోతున్నానని ప్రభు అంటున్నాడు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.